మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ఇక్కడ ఇజ్రాయేలీల పక్షాన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇస్తున్న మాటలు ఇవి. ఏమని అంటే, ఆయనను ప్రేమించువారు అంతకందకు వర్ధిల్లుదురు, ఆయనను ప్రేమించువారు ఉదయించే సూర్యుని వల్లే ప్రకాశించెదరు అని తెలియచేస్తుంది వాక్యం. మనము కూడా ఆయనను ప్రేమించినట్లయితే అంతకంతకు వర్ధిల్లుతాము. ఇజ్రాయేలీలు కాపాడబడినట్లు, ఇజ్రాయేలీలు క్షేమం పొందినట్లు, ఇజ్రాయేలీలు జయం మీద జయం పొందినట్లు మనం కూడా జయం మీద జయం పొందుతాం. ఎప్పుడు అంటే ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు మన శత్రు భయం అంతటిని దేవుడు తొలగిస్తాడు. ఆయనను ప్రేమించి, ఆయనను ఆశ్రయించి, ఆయనను ముందు పెట్టుకున్నప్పుడు మన జీవితంలో మనకి శత్రు భయం లేకుండా చేస్తాడు. మన మార్గం అంతటిని సరళం చేస్తాడు దేవుడు. ఇంకా ఏమని అంటున్నాడంటే, ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశించెదరు అంటున్నాడు దేవుడు. మనము ఎలా ఉంటామన్నమాట, ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశిస్తాం. ఎందుకని? దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ప్రకాశిస్తుంది గనక, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది గనక, దేవుని యొక్క మహిమలో మనము జీవించగలుగుతాము కనుక మనము కూడా ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశిస్తాము అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మనము కూడా ఆయన ఎందు ఆనందించగలుగుతాము. ఆయన చేసిన మేళ్లను గురించి మనము కూడా ఆయన ఘనపరచగలుగుతాము, కొనియాడగలుగుతాము, గొప్ప చేయగలుగుతాము. ఎప్పుడు అంటే ఆయనలో జీవించినప్పుడు, ఆయన ఎందు జీవించినప్పుడు, ఆయనలో జీవిస్తూ మన జీవితాలను కొనసాగించినప్పుడు మనము గొప్ప చేయబడతాము. ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశింపబడతాము. ఉదయించు సూర్యుడు అంటే అందరికీ అవసరం. సూర్యుని వెలుగు అందరికీ అవసరం. దాని వలన ఎంతో మేలు జరుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, పంటలు పండుతాయి, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆశీర్వాదాలతో నింపబడతాం ఉదయించు సూర్యుని వలన. మనము కూడా అలా ఉదయించు సూర్యుని వల్లే ఉంటామని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి మనము దేవుని హత్తుకుందాము, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిద్దాము, దేవుని యొక్క మేలులతో నింపబడదాము, ఆయనకు మహిమకరముగా జీవిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు ప్రభువా, మేము ఉదయించు సూర్యుని వెళ్ళి ప్రకాశిస్తామని మీరు వాక్యంలో తెలియచేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, వినిచిన బిడ్డలకు కూడా మీ యందు భయభక్తులు కలిగి వారి జీవితాలు కూడా వెలుగుమయం చేసుకోగలిగినట్లు మీరు కృప చూపండి. వారి కుటుంబాల్లో నాయన అభివృద్ధిని మా ప్రభ పొందుకుంటకు మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా చేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది పొందుకునేటట్లు నాయన, వెలుగుతో నింపబడేటట్లు నాయన మీ యందు భయభక్తులు కలిగి నాయన మా తండ్రి మీ వెలుగుతో నింపబడే బిడ్డలుగా చేయండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరెవరు ఏమేమి అవసరతల నిమిత్తమై మీ పాదముల దగ్గర విజ్ఞాపన చేస్తున్నారో వారి అవసరతలను తీర్చండి, మీరు మహిమ పొందండి. మీ రక్షణలో నిత్యము ఆనందింపచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నన్ను ప్రేమించుచున్నా నా పరమ తండ్రి, నన్ను నడిపించుచున్నా పరలోక తండ్రి, నన్ను ప్రేమించుచున్నా నా పరమ తండ్రి, నన్ను నడిపించుచున్నా పరలోక తండ్రి. నే పాడేదా స్తుతి గీతము, కొనియాడేదా పూజనీయుడా. నే పాడేదా స్తుతి గీతము, కొనియాడేదా పూజనీయుడా. కృతజ్ఞతతో సమర్పణతో
చేయుచున్నా నా పరమ తండ్రి నన్ను నడిపించుచున్నా పరలోక